ఫ్రెండ్స్, మనం ఇప్పుడు కోల్కతా ఎయిర్పోర్ట్ ఫస్ట్ వేక్ వచ్చేసాం. ఇదిగో టెర్మినల్ 2 ఫ్లైట్ అనమాట. ఇదో చూడండి, జస్ట్ ఇప్పుడే దిగాను. ఇదో ఫ్రంట్లో ఇలా ఉంటుంది స్టార్టింగ్లో గేట్ అనమాట. ఇది లోపలికి ఎంట్రీ అవ్వడానికి. చూడండి ఫ్రంట్. ముందు మన లోపలికి వెళ్ళడానికి మనం ముందు చాలా రకాల చెకింగ్లు ఉంటాయి. బ్యాగులు సరేనా, బ్యాగ్ చెక్ చేయాలి. బోర్డింగ్ అయిన తర్వాత లోపలికి వెళ్ళడానికి పోతాయి. లోపలికి వచ్చేసాము. కనిపిస్తుంది కదా ఇండిగో ఫ్లైట్ అది. సరేనా, కూర్చున్నారు అందరూ ప్యాసింజర్స్. ఇది చాలా పెద్దది, మన దేశంలో సెకండ్ లార్జెస్ట్ ఎయిర్పోర్ట్. అన్నం మనకి మాల్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. ఎవరికి కావాలన్నా దొరుకుతాయి ఇక్కడ. బట్టలు, జ్యువెలరీ, గ్లాసెస్, సరేనా, గిఫ్ట్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కదా, మనకు కావాల్సినవన్నీ దొరుకుతాయి అన్నమాట. చూడండి, జస్ట్ ఇప్పుడే క్లాత్ స్టోర్కి వచ్చాను. ఇదో ఈ క్లాత్స్ ఇవన్నీ మన కల్చర్ కాదు, అంటే మన సైడ్ వేసుకోరు, ఎక్కువగా నార్త్ ఈస్ట్ సైడ్ యూజ్ చేస్తారన్నమాట. చూడండి, ఇదో మన సైడ్ కాదు ఇది. ఈ క్లాత్సెస్ ఇవన్నీ. ఇది నెక్స్ట్ కొన్ని చూపెడతాను బొమ్మలో. చూడండి, ఇవన్నీ చాలా కాస్ట్లీ ఎయిర్పోర్ట్లో. చూడడానికి చాలా బాగుంటాయి, కానీ బయట కూడా ఇవే మనకి చాలా తక్కువ రేట్లో దొరుకుతాయి. సరేనా, డైమండ్స్ కూడా అన్నీ దొరుకుతాయి మనకి ఎయిర్పోర్ట్లో. ఏం కావాలంటే అన్నీ దొరుకుతాయి. జస్ట్ ఇప్పుడే వచ్చాం. కేఎస్పీ నుండి ఒక చికెన్ టబ్బు 2 పీసెస్ చికెన్ తీసుకున్నాం. దాని బిల్ అనమాట. బాగుంది, టేస్ట్ మాత్రం చాలా బాగుంది. సరేనా, ఎక్సలెంట్ టేస్ట్. స్నాక్స్ అన్నీ ఏం కావాలో దొరుకుతాయి మనకి ఇక్కడ. అన్నీ అవైలబుల్గా ఉంటాయి మనకి ఎయిర్పోర్ట్లో. బోర్డింగ్ అవుతుంది, చూస్తాను అనమాట. అంటే మనకన్నా ముందులో ఫ్లైట్లు ఉంటాయి కదా వాళ్ళు. ఎవరి పనులు బిజీగా ఉంటుంది. మనం కూడా దగ్గరికి వస్తే మన బోర్డింగ్ పాయింట్ 101 మంది. ఫ్రంట్ కొంచెం ముందుకు వెళ్ళాలి. ఎయిర్పోర్ట్లో అంతా మనం అనుకున్నంత సింపుల్గా ఉండదు. ఏంటంటే లోపలికి వచ్చే ముందు చెకింగ్స్ ఉంటాయి. సిఎస్ఎఫ్ వాళ్ళు చెకింగ్ చేస్తారు ముందు. ప్యాసింజర్ మనమా కాదా, వచ్చేటోడు ఎవడా అనేసి. లోపలికి వచ్చిన తర్వాత బ్యాగులు చెక్ అవుతాయి, స్కాన్ చేస్తారు. బ్యాగులు స్కాన్ అయిన తర్వాత మనకి మళ్ళీ స్కాన్ చేసి లోపలికి వచ్చిన తర్వాత ఈసారి ఫస్ట్లో మనకి ఇది ఉంటాయి. అంటే మనం ఏ ఫ్లైట్కి వెళ్తే ఆ ఫ్లైట్కి వేరేగా ఉంటాయి అన్నమాట. ఇండిగో వెళ్ళేటోటికి ఇండిగో ఓడదు, వేరేగా ఉంటుంది క్యాబిన్స్. అలానే నేను ఎయిర్ ఇండియాకి వెళ్ళాను. ఎయిర్ ఇండియా టికెట్ మంది వేరేగా ఉంటుంది అనమాట. అక్కడ మనం లగేజ్ ఇవన్నీ జమ చేస్తే జస్ట్ ఓన్లీ మనకు హ్యాండ్ బ్యాగ్ ఉంటుంది అంటే. బోర్డింగ్ దగ్గర మళ్ళీ స్కాన్ చేసి మన టికెట్ స్కాన్ చేసి సరే మనకి పంపిస్తారు అన్నమాట లోపలికి. ఇదో బస్సెస్ వస్తాయి అన్నమాట. ఫ్లైట్ లోపల ఉంటుంది, మన ఫ్లైట్ మనం వెళ్ళే దగ్గర రాదు, మన బస్సు పట్టుకు వెళ్తుంది. సరేనా, బస్సు వచ్చి ఒకసారి కాదు, అది కూడా కనీసం ఒక ఫ్లైట్కి కనీసం 200 మంది ప్యాసింజర్స్ పెడతారు. కనీసం ఒకే బస్సు 4-5 సార్లు తిరుగుతుంది అనమాట. వీళ్ళు వెళ్ళి వాళ్ళని అక్కడ దింపేసి నెక్స్ట్ వాళ్ళు లోనికి వెళ్తుంటారు. అది వచ్చి మళ్ళీ పట్టుకెళ్తుంటుంది అనమాట. అంటే లోపలికి పవర్ బ్యాంక్స్ అవి కూడా కొన్ని లిమిటెడ్ అనమాట. ఏవైనా కొన్ని ఎలక్ట్రిక్స్ ఐటమ్స్ ఏమైనా మన హ్యాండ్ బ్యాగ్లో ముందే పెట్టుకోవాలి. సరేనా, మన లగేజ్లో పెట్టేసి మనము క్యాబిన్లో పంపించమంటే వాళ్ళు రిజెక్ట్ చేసి మళ్ళీ సామాన్లను బయట పంపించేస్తారు.
ముందేమైనా మనకి తెలిసి ఉండాలన్నమాట. ఏంటి పవర్ బ్యాంక్స్ కానీ మొబైల్స్ కానీ ఛార్జెస్ కానీ ఏవైనా ఎలక్ట్రిక్ స్టోరేజ్ ఏవైనా మన హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోండి. ఓకేనా? ఫ్లైట్ బోల్డ్ ఫ్లైట్ ఇంటర్నేషనల్ ఇప్పుడు కదా, ఇది చాలా ఫ్లైట్స్ ఉంటాయి అక్కడ. సరేనా? వెళ్ళే ముందు ప్యాసింజర్ మన ఫ్లైట్ ఎక్కి వన్ డే ముందు వెబ్ చెకింగ్ చేసుకోవాలి, చాలామందికి తెలియదు. సరేనా? వెబ్ చెకింగ్ చేసుకున్న తర్వాత మనకి సీట్ నెంబర్స్, ఏ టెర్మినల్ వెళ్తాము, ఏ గేట్ నెంబర్ ఇవన్నీ తెలుస్తాయి అన్నమాట. ఏంటి అది తప్పకుండా తెలిసి ఉండాలి మనకి, ఎందుకంటే మనం ఇది ట్రైన్లో కాదనమాట. వెళ్ళిపోయి మనకి సీట్ నెంబర్ చూసి కూర్చోబెట్టి పత్మంత అవ్వదు. మనము మన డీటెయిల్స్ అన్నీ మెయిల్, మొబైల్ నెంబర్ అన్నీ మనం అప్డేట్ చేస్తుండాలి ఎప్పుడప్పుడు ఫ్లైట్లో. ఎయిర్ ఇండియా ఏదో మనం ఎక్కిపోయి ఫ్లైట్ అదే. అవునా? ఇక్కడ నుండి ఇప్పుడు కరెక్ట్గా 7:15 ఇక్కడ నుండి మనం టేకప్ చేసి జస్ట్ ఒక 2 అవర్స్లో ఢిల్లీ దింపేస్తుంది. ఎక్కువ టైం పట్టదు. అదే ట్రైన్కి అయితే 20 అవర్స్ పడుతుంది కోల్కతా టు ఢిల్లీ. యాక్చువల్గా నేను టికెట్ రేట్ చెప్పడం మర్చిపోయాను కదా. ఈ టికెట్ రేట్ టోటల్గా నాకు 6,300 పడింది. నేను ముందు కలకత్తా టు ఢిల్లీ టు మళ్ళీ కనెక్టింగ్ అనమాట. వేరే ఫ్లైట్కి మారి మళ్ళీ నేను శ్రీనగర్ వెళ్తాను. సరేనా? ఏదో మళ్ళీ వచ్చేస్తుంది ఇంకా బస్సు. చూడండి ప్యాసింజర్లు బ్యాక్ సీట్ చూసారా, కింద ఇంటర్నేషనల్ అయితే ఫ్లైట్లో పెద్దగా కనబడడం. చూడండి లోపలికి వస్తాము. చూసారా మనకి ముందు ఎంతమంది వచ్చి కూర్చోబెట్టిపోయారు. నేను విండో ప్లస్ ట్రై చేశాను, కానీ రేట్ ఎక్కువ కానీ మరి తీసుకోలే. 600 కూడా ఎక్స్ట్రా పే చేయమన్నాడు. ఎందుకు అనేసి మిడిల్ సీట్లో కూర్చోబెడిపోయి తీసుకున్నాను. నెక్స్ట్ ఫ్లైట్ మళ్ళీ మనకి మార్నింగ్ ఉంది, అది మళ్ళీ విండో సీటే తీసుకున్నది. ఎందుకంటే అది మార్నింగ్ వ్యూ చాలా బాగుంటుంది అక్కడ నుండి. ఫుడ్ వస్తుంది, ఇప్పుడు ఫుడ్ కూడా వస్తుంది. చూసారా ఫుడ్ ఫ్రీ. ఏంటి ఒక్క ఎయిర్ ఇండియాలోనే నైట్ మనకి ఫుడ్ ఫ్రీగా ఇస్తాడు అన్నమాట, ఇంకెందులో ఇవ్వడం. మటను, రైస్, కొంచెం దాలు, కర్డు, ఇంకా కొంచెం పాయసంలా అంతే. టేస్ట్ అయితే బాగుందిలే, మరీ అంత లేకపోయినా బాగుంది, పర్లేదు. మనం వస్తాం ఢిల్లీ దగ్గరికి. ఢిల్లీ నైట్ వ్యూ చూడండి ఎలా ఉందో. ఎక్సలెంట్. ఇంకా కెమెరాలో బాగా రావట్లేదు, కానీ రియల్గా చూస్తే మాత్రం ఆ ఫీలింగ్ వేరేలా ఉంటుంది అనమాట. అవునా? నైట్ టైం ఎక్సలెంట్. మార్నింగ్ నేను రేపు శ్రీనగర్ వెళ్ళే రూట్లో అది ఇంకా బాగుంటుంది, పెడతానులే అది చేసిన తర్వాత. సరేనా? చూడండి ఏంటి బాగుంది. సరే, ఓకే ఫ్రెండ్స్.